వెల్కమ్ టు అత్త కోళ్ళ వంటలు. ఇంట్లో కారం ఆడించుకుంటున్నాం. మనం కావాల్సిన సరుకులు కావాలంటే అలా కట్టేస్తారండి. ఇవి మనం చక్కగా ఎండ వేసుకొని ఇవి వేపి ఆడించినప్పుడు మరలా నేను చూపిస్తాను. ఏదైనా మన చేతులతో మన ఇంట్లో చేసుకుంది బాగుంటుంది కదండి. కష్టం అనకంటే ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇలా 2 రోజులు ఆరేసి 3వ రోజు కారం ఆడించేస్తే సరిపోద్ది. దీంతో పాటు 1 కేజీ పసుపు కూడా నేను ఇంట్లోనే ఆడిస్తానండి. అది కూడా నేను కొన్ను ఆడించేటప్పుడు చూపిస్తాను. అది కూడా సరుకులు వేపుతాము. ఫస్ట్ ఆవాలు చూసుకోండి. కారానికి మెయిన్ వేపినప్పుడే చాలా బాగా చూసుకోవాలి. మనం అటు ఇటు వెళ్ళిపోకుండా చిన్నది కూడా మాడకూడదు. ఏమాత్రం మనను కారం అంతా సేద వచ్చేస్తుంది. కొంచెం లైట్గా మనం వేపుకోవాలి. ఈ కొద్దిగా వేపి ఉన్న ధనియాలు మళ్ళీ వేపుతాము. ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి.